నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జల్ జీవన్ మిషన్ లో గత ప్రభుత్వం 4000 కోట్లు దోచేసింది. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకే పథకం అమలు కాలేదన్న పవన్. టీడీపీ అధికారిక యూట్యూబ్ ఛానల్ హ్యాకర్లను గుర్తించేందుకు రంగంలోకి సాంకేతిక బృందం. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు ద్వారంపూడే ఆద్యుడు. అక్రమాలు అడ్డుకున్నందునే ప్రభుత్వంపై విమర్శలన్న బొలిశెట్టి. అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ విపక్షాల ఆందోళన. పార్లమెంట్ ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్. రిటైర్మెంట్ ప్రకటించినట్లు బీసీసీఐ ట్వీట్. రాజ్యాంగంపై చర్చ సందర్భంగా అంబేద్కర్ ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలంటూ విపక్షాలు చేసిన ఆందోళనతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. లోక్సభ సమావేశం కాగానే కాంగ్రెస్ సభ్యులు వెల్లోకి దూసుకువెళ్లారు. అంబేద్కర్ చిత్రపటాలు పట్టుకుని అమిత్ షా క్షమాపణ చెప్పాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. కాంగ్రెస్ ఎప్పుడు అంబేద్కర్ ను గౌరవించలేదని, కావాలనే ఇప్పుడు ఆయన పేరుతో రాద్ధాంతం చేస్తుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆరోపించారు. ప్రశ్నోత్తరాల సమయం జరిపేందుకు సభ్యులు సహకరించాలని కాంగ్రెస్ ఇతర విపక్ష సభ్యుల్ని స్పీకర్ కోరారు. పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మధ్యాహ్నం 2 గంటలకు సభను వాయిదా వేశారు. రాజ్యసభలోనూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో సభా కార్యకలాపాలు ముందుకు సాగలేదు. అమిత్ షా క్షమాపణ చెప్పాల్సిందే అని ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. హోంమంత్రి అమిత్ షా ఎక్కడా అంబేద్కర్ ను అవమానించలేదని, కాంగ్రెస్ పార్టీనే అవమానించిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. విపక్షాల నినాదాలు కొనసాగడంతో చైర్మన్ ధన్ఖడ్ రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. రాష్ట్రంలో 1 కోటి కుటుంబాలకు తాగునీరు అందించే లక్ష్యంతో జల్ జీవన్ మిషన్ అమలుకు సమగ్ర ప్రణాళికలు రచించాలని పంచాయతీరాజ్ శాఖ అధికారుల్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ అమలుపై విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ లో పాల్గొన్న పవన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ అమల్లో 4000 కోట్ల రూపాయల మేర నిధులు దుర్వినియోగం చేసిందని, కేంద్ర నిధులకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్లే పథకం సరిగా అమలు కాలేదని దుయ్యబట్టారు. జనవరి నెలాఖరులోగా కేంద్రానికి కొత్త డిపిఆర్ పంపాలని నిర్దేశించారు. With a per capita of 555 liters per day, never-ending supply of water. That is the final objective for Jal Jeevan Mission. నీటిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం అనేది గుర్తించడం మానేసి ముందు పైపులు వేసేశారు. యాక్చువల్ జల్ జీవన్ మిషన్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఇది. ఈ 38 సస్టైనబుల్ రిజర్వాయర్స్ నుంచి ఇది దీని మ్యాపింగ్ ఇలా ఉండాలి. ఈ రెడ్ ఎందుకు ఉన్నాయి ఇక్కడ, ఈ రెడ్ ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అంటే ఇవన్నీ బోర్ పాయింట్స్ తో చేసింది. బోర్ పాయింట్స్ నిరంతర సరఫరా ఉన్నది. ఏదో ఒక 5 నెలలు రావచ్చు, లేదంటే వాటర్ బోర్లు ఎండిపోతే మళ్ళీ ఆగిపోతాయి. సో ఇట్లాగా వీళ్ళు 4000 కోట్లు ఖర్చు పెట్టినా కానీ వాస్తవానికి అవి ఏవి పనిచేసే పరిస్థితిలో లేవు. ఒకసారి ఎలా అనిపిస్తుంటే చాలా మొరటుగా పైపులు గొయ్యి దబ్బి పైప్ వేసేయడం తప్ప అసలు నీళ్లు వెళ్తాయా లేదా, ఇది ఎన్ని అడుగుల ఎత్తులో ఉంది, దీనికి ప్రెషర్ ఎలా ఉంది. ఒక 1 కిలోమీటర్ పైప్ లైన్ వేస్తున్నప్పుడు ఈ మధ్యలో ఉండే ఇల్లు ఎక్కువ మంది కొంచెం ప్రెషర్ పంపులు పెట్టి లాగేస్తే మిగతా చివరుండే ఇళ్ళకి రావట్లేదు. వీటన్నిటికీ చాలా లోతుకి వెళ్లే కొద్ది సమస్యలు అనేక ఉత్పన్నం అవుతూ వచ్చినాయి. సో వీటన్నిటికీ సంబంధించి ఒక సమగ్రమైన ఒక పరిష్కారం వెతకాలి. ప్రతిసారి డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాం, ఇంటెండెడ్ రిజల్ట్ అయితే రావట్లేదు. బయట ఏముందంటే కేంద్రంలో కూడా దుర్వినియోగం అవుతున్నాయి నిధులు. అందుకని మీరు ఎలా చేస్తారనేది నన్ను సిఆర్ పాటిల్ గారు అడిగినప్పుడు ఐ గేవ్ మై కమిట్మెంట్. దీన్ని పొడిగించమని కోరాను. ప్రజలను కూడా దీన్ని భాగస్వామ్యం చేయాలి. హోలిస్టిక్ ప్లానింగ్ తోటి ఈ జేజేఎంని మనం ఆంధ్రప్రదేశ్కి దీన్ని అమృతధారగా దీన్ని నామకరణం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మనిషి నీటి అవసరాలు తీర్చడం కనీసం ఒక ఫండమెంటల్ రైట్ ఉంది. కేవలం మనం అధికారులు లేదంటే మనం కూర్చోబెట్టి వ్యవస్థలో భాగస్వాములు అయిన వాళ్ళు కాకుండా ఒక మానవతా దృక్పథంతో అందరూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలి. తెలుగుదేశం పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్ దుండగులు హ్యాక్ చేశారు. దీంతో ఉదయం నుంచి ఛానల్ స్తంభించింది. ఆన్ చేసిన వారికి స్ట్రైక్ అయినట్లు వస్తుందని ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ టెక్నికల్ వింగ్ రంగంలోకి ప్రవేశించి హ్యాకర్లను గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. యూట్యూబ్ యాజమాన్యానికి పార్టీ వర్గాలు ఫిర్యాదు చేశాయి. ఛానల్ను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
జనవరిలో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ భారత్పై సుంకాలు పెంచుతామని హెచ్చరించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక టారిఫ్లు వసూలు చేస్తోందన్న ఆయన ప్రతీకార పన్ను తప్పదని ఫ్లోరిడాలో చెప్పారు. అమెరికా ఉత్పత్తులపై భారత్, బ్రెజిల్ వంటి దేశాలు 100 నుంచి 200% పన్నులు వేస్తున్నాయని ఆయన ఆరోపించారు. దేనికైనా ప్రతిచర్య ఉంటుందన్న ట్రంప్ తమపై అధిక పన్నులు విధిస్తే తాము అంతే స్థాయిలో పన్నులు వేస్తామన్నారు. ఒకవేళ భారత్ 100% పన్నులు విధిస్తే తాము వారిపై అలాగే పన్నులు విధించకూడదా అని ట్రంప్ ప్రశ్నించారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై అత్యధిక సుంకాలు విధిస్తానని గతంలోనూ ట్రంప్ హెచ్చరించారు. 2019లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారత్ను టారిఫ్ కింగ్ గా అభివర్ణించారు. అప్పుడు భారత్కు జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ జీఎస్పీని రద్దు చేశారు. అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు లేదా రాయితీలు ఇచ్చేందుకు అమెరికా జీఎస్పీ తెచ్చింది. అయితే ఆ హోదా వల్ల భారత మార్కెట్లోకి సమాన హేతుబద్ధ సంధానత లభించలేదని అప్పట్లో ట్రంప్ ఆరోపించారు. ఈ హోదా పునరుద్ధరణకు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. నెల రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ కు అధికార పగ్గాలు అప్పగించనున్న బైడెన్ యంత్రాంగం H-1B వీసాలను సరళీకరిస్తూ కొత్త నిబంధనలను ప్రకటించింది. తద్వారా అమెరికా కంపెనీలు విదేశీ నిపుణుల్ని ఉద్యోగాల్లో నియమించుకోవటాన్ని సులభతరం చేసింది. F-1 విద్యార్థి వీసాలను H-1Bగా మార్చుకునేందుకు కొత్త నిబంధనలు సరళతరం చేయనున్నాయి. ప్రత్యేక కొలువులు, లాభాపేక్ష లేని సంస్థలు, ప్రభుత్వ పరిశోధన సంస్థల్లో చేసే నియామకాలను H-1B వీసాలపై ఉన్న వార్షిక పరిమితి నుంచి మినహాయించారు. ఆయా కొలువుల నిర్వచనం మార్చడం ద్వారా యజమానులు, ఉద్యోగులకు ఎక్కువ సౌలభ్యాన్ని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది. అమెరికా సంస్థలు తమకు అవసరమైన వారిని నియమించుకుని ప్రపంచ మార్కెట్లో పోటీ ఇచ్చేందుకు నూతన నియామకాలు తోడ్పడతాయని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ DHS తెలిపింది. DHS తాజా నిబంధనల ప్రకారం F-1 వీసాలను H-1Bగా మార్చుకోవాలని భావిస్తున్న విద్యార్థులకు న్యాయపరమైన ఆటంకాలు తప్పుతాయి. అలాగే F-1 వీసాతో ఉద్యోగాలు చేస్తున్న వారికి చట్టబద్ధత లభిస్తుంది. ఇప్పటికే H-1B వీసా ఆమోదం పొందిన వారు పౌరసత్వం కోసం చేసుకున్న దరఖాస్తుల్ని అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS వేగంగా పరిష్కరించడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. నౌకాదళం హైడ్రోగ్రాఫిక్ సర్వేల కోసం నిర్మించిన నిర్దేశక్ నౌకను రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ విశాఖ నావల్ డాక్ యార్డ్లో మధ్యాహ్నం జాతికి అంకితం ఇవ్వనున్నారు. కోల్కతాలోని GRSCలో దేశీయంగా 80% పరికరాలతో INS నిర్దేశక్ నౌకను నిర్మించారు. 110 మీటర్ల పొడవు, 3800 టన్నుల బరువైన ఈ నౌకను 2 ఇంజన్లతో రూపకల్పన చేశారు. అత్యాధునిక హైడ్రోగ్రాఫిక్, ఓషనోగ్రాఫిక్ సర్వే పరికరాలతో నిర్దేశక్ను తీర్చిదిద్దారు. హైడ్రోగ్రాఫిక్ సర్వేలకు సంబంధించి రెండో నౌక ఇది. గతంలో 32 ఏళ్ల పాటు భారత నౌకాదళంలో సేవలందించి 2014లో వీడ్కోలు తీసుకున్న నిర్దేశక స్థానంలో ఈ కొత్త నౌక రూపుదిద్దుకుంది. 25 రోజుల పాటు నిరంతరాయంగా 18 నాట్ల గరిష్ట వేగంతో ప్రయాణించడం నౌక ప్రత్యేకతలలో ఒకటి. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించడం కోసం హైడ్రోగ్రాఫిక్ సర్వేలను నిర్దేశక్ నౌక చేపట్టనుంది. స్నేహపూర్వకంగా ఉన్న దేశాల నౌకా దళాలతో అవసరమైన మేరకు సమాచారం కూడా పంచుకోనుంది. భారత నౌకాదళంలో INS సంధాయక తర్వాత ఈ నిర్దేశక్ నౌక హైడ్రోగ్రాఫిక్ సర్వే సమాచారం కోసం వినియోగంలోకి రానుంది. ఈ తరహా నౌకా సంపత్తి ఉన్న దేశాల కంటే ధీటుగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు నిర్దేశక్ తోడ్పడుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో పోలీసుల వార్షిక క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ చేతన్, SP రత్న పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. విధి నిర్వహణలో భాగంగా పోలీసులు నిరంతరం ఒత్తిడితో కూడిన విధులు నిర్వహిస్తుంటారని కలెక్టర్ తెలిపారు. 3 రోజుల పాటు జరిగే క్రీడా పోటీల్లో ఓటమితో సంబంధం లేకుండా అంకిత భావంతో పాల్గొనాలన్నారు. క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా పోలీసు సిబ్బందిలో ఐకమత్యం పెంపొందించనున్నట్లు అవుతుందని SP చెప్పారు. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. సంవత్సరంలో అన్ని రకాల డ్యూటీస్ ఉంటాయి. పండుగ రోజు కూడా పనిచేస్తూ అన్ని రోజులు కూడా పని మనకి ఉంటుంది. సో అందులో భాగంగా ఈ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ అనేది మీకు ఒక బ్రేక్ లాంటిది అని అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు ఒక బాడీ అండ్ మనకి వర్క్ కి ఏం బ్యాలెన్స్ ఉందో ఇది కూడా మనకు ఒక బ్రేక్ లాగా తీసుకొని బ్యాలెన్స్ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. మనకి ఒక టీమ్ వర్క్ అనేది ఏర్పాటు అవుతుంది. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ మన రెగ్యులర్ ప్రాసెస్ వర్క్ లో కూడా మనకి చాలా వరకు బాడీ కూడా స్ట్రెస్ అయి ఉంటుంది. ఈ స్పోర్ట్స్ అనేది మనకు ఒక విశ్రాంతి, అట్ ద సేమ్ టైం ఒక
టీం వర్క్ కూడా మనకి ఇది ఇంకొక రీఇన్విగరేషన్ ఉంటుంది. మనం ఎలా వర్క్ చేయాలి అని కూడా మనకు ఒక ఇంట్రోస్పెక్షన్ కూడా ఉంటుంది. ఈ పోటీల్లో పాల్గొని ప్రతి ఒక్కరూ మంచి క్రీడా స్ఫూర్తితో బాగా ఆడి విజయాలు సొంతం చేసుకోవాలి. గెలుపోటములు సమానంగా తీసుకోవాలి. క్రీడా స్ఫూర్తిని మన మనసుల్లో నింపుకుని ఇక్కడి నుండి మనం వెళ్ళాలని చెప్పి మీ అందరికీ పిలుపునిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లోన్ యాప్ యాజమాన్యం వేధింపులు భరించలేక ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తెలంగాణలోని మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో కాట్రియాల గ్రామంలో జరిగింది. గంగాధర్ అనే యువకుడు లోన్ యాప్లో సుమారు 3 లక్షల వరకు అప్పు చేసినట్లు అతని బంధువులు తెలిపారు. అవి తీర్చకపోవడంతో లోన్ యాప్ యాజమాన్యం వేధింపులకు గురి చేయడంతో గంగాధర్ 3 రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డిపేట ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ గంగాధర్ మంగళవారం మరణించాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా గంగాధర్ మిషన్ భగీరథలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సహా పలువురు ప్రముఖులు రామ్మోహన్ నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సహచర ఎంపీలు రామ్మోహన్తో కేక్ కోయించారు. ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణాకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆద్యుడని ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆరోపించారు. ఇప్పుడు అక్రమాలు సాగనీయడం లేదనే కోపంతో ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. న్యాయంగా వ్యాపారం చేసేవారికి ప్రభుత్వం వ్యతిరేకం కానే కాదంటున్న బొలిశెట్టితో ఈటీవీ ముఖాముఖి. కాకినాడ పోర్టు వేదికగా జరిగినటువంటి రేషన్ బియ్యం స్మగ్లింగ్ పైన రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు. సరే, ఎందుకు ఈ వ్యవహారం రాజకీయంగా పెట్టేస్తుంది, అసలు ఎందుకు సంచలనంగా మారిందంటారు? అంటే చేసే పని డైవర్షన్ పాలిటిక్స్ అంటారండి దీన్ని. ఎందుకంటే తప్పు చేసి డైవర్షన్ చేయడం. ఇవాళ మొన్న మనోహర్ గారు వచ్చిన మొదటి రోజు నుంచి కూడా కాకినాడ షిప్మెంట్ అంతా కూడా రేషన్ బియ్యం అనేది అందరికీ తెలుసు. నాకే కాదు, నేను 20 సంవత్సరాలు కాకినాడలో కాంట్రాక్టర్గా, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్, సివిల్ సప్లైస్లో ఉన్నాను. నేను నాకు అక్కడ అంతా పరిచయాలు ఉన్నాయి, అక్కడ అంతా తెలుసు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నైతికంగా ఎలా మాట్లాడతాడో కూడా మీకు తెలియదు. అక్కడ ఎవరు పని చేసినా సరే అతని దగ్గర రప్పించుకుని చాలా అసహ్యంగా, హీనంగా మాట్లాడే వ్యక్తి అతను. అలాంటి సందర్భంలో కొంతమందిని అతని దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరినీ, లేకపోతే అతనికి నచ్చని వాళ్ళందరినీ పాలిటిక్స్ అంటే డైవర్షను, అసలు వ్యక్తులను తప్పించే కార్యక్రమం జరుగుతుంది అక్కడ. ఇప్పుడు నేను చూశాను, నిన్న ఆయన మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. పెయ్యవుల కేశవ్ గారు ఈయంకుడు పట్టాభి గారి షిప్ పక్కనే ఉంది, సీజ్ ద షిప్ అన్నాడు కానీ అక్కడికి వెళ్ళలేదు అని. ఆ షిప్కి వెళ్తాకే పర్మిషన్ లేదు. ఈయన చాలా రిస్క్ చేసి వాతావరణం అనుకూలంగా లేనప్పుడు వెళ్ళడం జరిగింది. అప్పుడు ఎవరో చెప్పలేదు కూడా. పట్టాభి గారు అలాంటి తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా ఆయన మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. ఎవరో ఇది కాదు. ఇంకొకటి ఎలీషా అని ఒక అతను, శాన్ మెరైన్స్ సంబంధించి అతను కూడా నాకు వాళ్ళందరూ తెలుసు. యాక్చువల్గా ఏంటంటే కాకినాడ వాస్తవ్యుడి కింద చెప్పాలి. 20 సంవత్సరాలు అక్కడే బతికాను నేను. సో చంద్రశేఖర్ రెడ్డి నైజు ఏంటి, లేకపోతే అక్కడ ఉన్న నానాజీ ఏంటి, అందరూ తెలుసు మొదటి నుంచి నాకు. తెలిసినప్పుడు అక్కడ వాస్తవాల్లో వాళ్ళు లేరు. అసలు ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఇవ్వని వ్యక్తి ఎలీషా. కానీ ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ప్రభుత్వాన్ని డైవర్షన్ చేసి ఇది తప్పు కాబట్టి అన్ని తప్పులని చెప్పించి కార్యక్రమం జరుగుతుంది అక్కడ. అంటే వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి ఎక్స్పోర్ట్లని బెదరగొట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది అని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ప్రతిపక్ష వాళ్ళు. ఇది ఎంతవరకు సరైందంటారు? ఎక్స్పోర్టర్ని ఎవరిని బెదరగొట్టలేదు, ఏ వ్యాపారస్తుని బెదరగొట్టలేదు. అక్కడ ఎవరైతే సిన్సియర్గా ఉంటారో వాళ్ళందరికీ ప్రభుత్వం తరపున పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారిని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఏదైతే మారక ద్రవ్యాలు, గంజాయి, లేకపోతే మొత్తు పదార్థాలు, డబ్బు సంపాదించాలంటే గంజాయి కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. డబ్బు సంపాదించే భారతదేశం యొక్క ఇది కాదు, ఆఫ్రికా దేశాలాగా అయిపోద్ది. కాబట్టి మనం ఏంటంటే దానికి అభ్యంతరం లేదు. కానీ పోర్టు ద్వారా ఎలాంటి మారక ద్రవ్యాలు వెళ్ళకూడదు, ఎలాంటి దొంగ రవాణా జరగకూడదు. ఏదైతే పీడిఎస్ రైస్ అనేది పేద ప్రజల కోసం దాదాపు 40 రూపాయలు భారతదేశ ప్రభుత్వం ఖర్చు పెడుతూ ఉంది. అది పేద ప్రజలుగా అది చెందాలనే ఉద్దేశంతో అది అక్రమంగా తరలించవద్దు అంటున్నారు తప్ప సౌత్ ఆఫ్రికాగా ట్రాన్స్పోర్ట్ చేయొద్దని, పంపించొద్దని చెప్పడానికి లేదు. ఏదైతే మీరు సవ్యంగా చేసుకోండి. మీరు ఏదైతే మంచి జెన్యూన్గా మీరు బయర్గా కొని నిజంగా పంపించండి, దానికి మీ రెడ్ కార్పెట్ వేస్తుంది.
కానీ డబ్బు కోసమే మేము గంజాయి అమ్మేస్తాం, మేము డబ్బు కోసమే ఎరైతే చేసుకుంటాం అంటే దానికి ప్రభుత్వం ఒప్పుకోదు. అలాంటి ఒక చెక్ పాయింట్ పడింది ఇప్పుడు. ఇదివరకులా విచ్చలవిడిగా ఏది జరగకుండా ఏదైతే జెన్యూన్గా ఉన్న బయ్యర్ కొంటాడో అమ్ముతాడు, దానికి ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. దొంగ బియ్యం కొంటారో అమ్ముతారు, దాన్ని ఆపుతుంది ఈ ప్రభుత్వం. ఈ డైవర్షన్ కోసం ఏం చెప్తారు, కక్షాదింపు చర్యలు చేస్తూ ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారు తాలూకా, చంద్రశేఖర్ రెడ్డి తమ్ముడు ఎవరైనప్పుడు కూడా, అది బొలిశెట్టి శ్రీను అయినప్పుడు కూడా తప్పదు. మా మీద వాళ్ళు కక్షాదింపు చేశారు, మేము చేయట్లేదు. అలాగే న్యాయంగా మీరు బిజినెస్ చేయండి, మంచి బియ్యం కొనండి, మంచి బియ్యం అమ్మండి, దానికి ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. పోర్టు మా చేతిలో ఉంది కదా, మేము గంజాయి ఎత్తేస్తాం, లేకపోతే అటు నుంచి డబ్బు తెచ్చుకుంటాం, లేకపోతే అటు నుంచి ఇచ్చేసేస్తాం అంటే దానికి ప్రభుత్వం ఒప్పుకోదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఒక కాకినాడ పోర్టుతో పాటు విశాఖ కావచ్చు, చెన్నైలో కూడా తరలిపోతుందని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. విజిలెన్స్ నివేదికలు కూడా ఉన్నాయి. ఏ పోర్టులో కూడా ఇలా సార్టెక్స్ మిల్లులు ఏర్పాటు చేసినట్టు ఆరోపణ రాలేదు. కేవలం కాకినాడ పోర్టులోనే ఈ తరహా వ్యవహారం జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. సో ఏం చేయాలని మీరు చెప్తారు? అదంతా అప్పుడున్న చంద్రశేఖర్ రెడ్డి గారి డైరెక్షను, అప్పుడున్న మిల్లర్స్ వాళ్ళే అంతా. ఆయనే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ వాళ్ళ నాన్నగారు, ఈయన అక్కడ ఎమ్మెల్యే. జగన్మోహన్ రెడ్డితో ఆర్థిక లావాదేవీలు ఉన్న వ్యక్తులు వీళ్ళంతా. వీళ్ళు ఏం చెప్తారు, చట్టం కాబట్టి ఒక చట్టం లేదు. స్పాటెక్స్ అంటే స్పాటెక్స్, మామూలు అంటే మామూలు, ఏదంటే అది. ఎలా జరిగిందో అందరికీ తెలుసు. ఇవాళ వెలుగులోకి తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. అంత మాత్రాన మేము ఎక్స్పోర్ట్కి అడ్డం కాదు. ఎక్స్పోర్ట్ చేయడానికి రెడ్ కార్పెట్ వేస్తాం. ఎవరైనా నిజమైన వ్యాపారస్తులు ఉంటే వాళ్ళందరినీ పిలిచి సన్మానం చేసి వాళ్ళందరితో వ్యాపారం చేయించడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మొత్తానికి ఎక్స్పోర్టర్దారులకు కావచ్చు, ఎగుమతిదారులందరికీ కూడా అడ్డంకి కాదు ప్రభుత్వం. నిజమైన ఎగుమతిదారులంతా కూడా స్వేచ్ఛగా తమ వ్యాపారం వాణిజ్యం చేసుకోవచ్చు. అయితే అక్రమార్కులకు మాత్రం కళ్ళెం వేస్తామని చెప్పి ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ చెప్తూ ఉన్నారు. కెమెరాపర్సన్ నాగేంద్రతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, విజయవాడ. అదానితో సౌర విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం ఏమాత్రం మంచిది కాదని, ఖజానాకు భారీగా నష్టమని అధికారులు చేసిన సూచనలను నాటి జగన్ ప్రభుత్వం బేఖాతరు చేసిందని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ స్పష్టం చేసింది. సెకీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించడం, విద్యుత్ కొనుగోలుకు ఆమోద ముద్ర తెలపటం, ఏపీఆర్సీ పచ్చజెండా ఊపటం అన్ని అసాధారణ వేగంతో జరిగాయని తెలిపింది. అదాని ఒప్పందాన్ని ఇలాగే కొనసాగిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏటా సామాజిక భద్రత, పోషకాహారానికి వెచ్చించేంత సొమ్ము చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. అదానీ గ్రీన్స్ నుంచి సౌర విద్యుత్ కొనుగోలుకు సంబంధించి తొలి నుంచి జరిగిన పరిణామాల్ని పరిశీలించి అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ మంగళవారం ఒక ప్రత్యేక కథనాన్ని విడుదల చేసింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ 2021 సెప్టెంబర్ 15న అనుసరించిన విధానం చాలా అస్పష్టంగా ఉందని తన కథనంలో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన కొనుగోలు ఒప్పందం చేసుకుంటుందేమో తెలుసుకోవాలని సెకీ ఎందుకు భావించిందో అర్థం కాని విషయమని సందేహం వ్యక్తం చేసింది. అంతకు 2 ఏళ్ల ముందు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి వచ్చే 10 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి స్వల్పకాలిక సౌర విద్యుత్ అవసరాలు ఏమీ లేవని, 24 గంటల విద్యుత్ను అందించే ఇతర పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై దృష్టి సారించాలని సూచించింది. అయితే రాయిటర్స్ పరిశీలించిన కేబినెట్ రికార్డుల ప్రకారం ప్రభుత్వాన్ని సెకీ సంప్రదించిన మరునాడే అప్పటి ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం ఆ ఒప్పందానికి ఆమోద ముద్ర వేసింది. నవంబర్ 11 కల్లా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నుంచి ఆమోదం పొందింది. డిసెంబర్ 1న అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. భవిష్యత్తులో దాని వార్షిక విలువ $490 మిలియన్ చేరే అవకాశం ఉంది. రాయిటర్స్ పరిశీలించిన ఒప్పంద దస్తావేజుల ప్రకారం ఆ ఒప్పంద విలువలో 97% అదానీ గ్రూప్ పరిధిలో ఉన్న అదానీ గ్రీన్ కు వెళ్లనుంది. 7,000 మెగావాట్ల కొనుగోలు ఒప్పందం కోసం సెకీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాక దానికి విద్యుత్ నియంత్రణ కమిషన్ ఆమోదం పొందడానికి 57 రోజులే పట్టింది. ఇది చాలా అసాధారణ వేగమని రాయిటర్స్ తో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ మాజీ అధికారి, ఎనర్జీ లీగల్ నిపుణులు చెప్పారు. రాయిటర్స్ సంస్థ మొత్తం 19 రాష్ట్ర ప్రభుత్వ డాక్యుమెంట్లను సమీక్షించింది. ఈ డీల్ గురించి 12 మందికి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్ని, స్వతంత్ర ఇంధన, న్యాయ నిపుణులతో మాట్లాడింది. అయితే చాలా మంది తమ వివరాల్ని బహిర్గతం చేయడానికి ఇష్టపడలేదు. ఈ భారీ డీల్ను ఆమోదించే విషయంలో ఆర్థిక, విద్యుత్ శాఖలు చేసిన సలహాలు, సూచనల్ని రాష్ట్ర రాజకీయ నాయకత్వం పక్కనబెట్టినట్లు వారంతా స్పష్టం చేశారు. ఆ ఒప్పందం రాష్ట్ర ఖజానాకు భారంగా మారే అవకాశం ఉందని కొందరు బహిరంగంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్కు అవసరం లేకపోయినా 1000 మెగావాట్ల విద్యుత్ను పన్ను చెల్లింపుదారులు భరించాల్సి ఉంటుందని తెలిపారు.
మరో 7 ఎగ్జిక్యూటివ్స్ లంచాలు, సెక్యూరిటీ మోసాల్లో పాలు పంచుకున్నట్లు, అందులో దేశంలోని పలు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఉన్నట్లు గత నవంబర్లో అభియోగాలు మోపారు. సెకీకి అదానీ గ్రీన్ సరఫరా చేసే సౌర విద్యుత్ను రాష్ట్ర విద్యుత్ సంస్థలు కొనుగోలు చేసేలా ఆదేశించేందుకు ఈ కేసులో ప్రతివాదులు ఆంధ్రప్రదేశ్లో ఓ ఉన్నత స్థాయి వ్యక్తికి $228 మిలియన్ ఆఫర్ చేసినట్లు యూఎస్ ప్రాసిక్యూటర్స్ ఆరోపించారు. దీనిపై జగన్ కార్యాలయం బదులివ్వలేదు. లంచాలు తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణల్ని ఖండించింది. ఇతర ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి జగన్ కార్యాలయం నిరాకరించింది. అటు ఏపీ ఈఆర్సీ కూడా అమెరికా ప్రాసిక్యూటర్స్ ఆరోపణల గురించి పదే అడిగిన ప్రశ్నలకు స్పందించలేదు. 2021 సెప్టెంబర్ 15న కుదిరిన సౌర విద్యుత్ ఒప్పందం గురించి తనకేమీ తెలియదని అప్పటి విద్యుత్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాయిటర్స్ కు చెప్పారు. కేబినెట్ మినిట్స్ ప్రకారం విద్యుత్ సరఫరా షెడ్యూల్ 2024 నుంచి ప్రారంభమవుతుందని చెప్పిన తరుణంలో ఈ 25 ఏళ్ల కాంట్రాక్టు గురించి ఆర్థిక శాఖ కూడా ప్రశ్నించింది. ఒప్పందం కుదుర్చుకున్న సమయానికి విద్యుత్ సరఫరా మొదలయ్యే సమయానికి మధ్య ధరలు తగ్గుతాయని చెప్పింది. ఆ సలహాను విద్యుత్ శాఖ కూడా సమర్థించింది. కాంట్రాక్టు ఒప్పందాల్ని రాయిటర్స్ చేసిన పరిశీలన మేరకు ఒకవేళ అదానీ ఒప్పందం ఇలాగే ముందుకెడితే రాష్ట్ర ఖజానా నుంచి ఏటా $100 మిలియన్ బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో మొదలైతే ఏటా చేయాల్సిన చెల్లింపులో గతేడాది సామాజిక భద్రత, పౌష్టికాహార కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చుకు సమానంగా ఉంటాయని రాయిటర్స్ సంస్థ తన కథనంలో తెలిపింది. రాజధాని అమరావతి నిర్మాణంలో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను భాగస్వాములు చేయడం ద్వారా వారికి ఉపాధి కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. వివిధ రంగాల్లోని వారికి మెరుగైన శిక్షణ ద్వారా వృత్తి నైపుణ్యాలు పెంచి రాజధాని నిర్మాణంలో భాగస్వాములు చేయనున్నారు. దీనికోసం సిఆర్డీఏ, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సంయుక్తంగా పనిచేస్తున్నాయి. వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ద్వారా ఉపాధి కల్పిస్తూ నిరుద్యోగులను రాజధాని నిర్మాణంలో భాగస్వాముల్ని చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎల్&టీ, ఏషియన్ పెయింట్స్, జేసీబీ సంస్థ సహకారంతో భవన నిర్మాణం రంగంలో ఉపాధి పొందేలా శిక్షణ ఇస్తున్నారు. ఆయా విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉన్న వారికి తుళ్లూరులోని సిఆర్డీఏ కార్యాలయంతో పాటు ఆత్కూరులోని స్వర్ణభారత ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత వసతితో శిక్షణ ఇవ్వనున్నారు. రాజధాని పనులు ప్రారంభమయ్యే నాటికి రాష్ట్రంలోని సుమారు 10,000 మంది కార్మికుల్ని రాజధాని పరిధిలోని భవన నిర్మాణం రంగంలో భాగస్వాములను చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భవిష్యత్తులో ఏర్పాటయ్యే ఐటీ పరిశ్రమల కోసం బీటెక్, ఎంసీఏ, బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన నిరుద్యోగులకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉన్న ఎంపవర్మెంట్ సెంటర్లో కోర్సును బట్టి 60 నుంచి 90 రోజుల పాటు 18 నుంచి 30 ఏళ్లలోపు వారికి శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతం వారైనా ఈ కోర్సుల్లో శిక్షణ పొందవచ్చు. మంగళగిరితో పాటు రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో ఇప్పటికే నైపుణ్య గణన పూర్తయింది. దాదాపు 43,000 మంది వివరాలు నమోదు చేసుకున్నారు. ఆయా రంగాల్లో ప్రవేశమున్న వారిని ఇప్పటికే గుర్తించారు. వీరికి అవగాహన కల్పించడానికి గ్రామాల వారీగా సదస్సులు నిర్వహిస్తూ స్థానికంగా ఉన్న ఉపాధి అవకాశాల్ని వివరిస్తున్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న నైపుణ్య గణన తర్వాత ఆయా జిల్లాల్లో ఉన్న న్యాక్ సెంటర్ల ద్వారా వివిధ విభాగాల్లో శిక్షణ ఇవ్వడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మార్గశిర మాస ఉత్సవాల సందర్భంగా విశాఖలోని కనక మహాలక్ష్మి అమ్మవారిని మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయ అధికారులు, వేద పండితులు మంత్రికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేద పండితులు మంత్రికి ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికని అందజేశారు. రాజీభూత సమస్తదేవ